చాలా మంది యూత్ పోలీస్ జాబ్ అనేది ఒక డ్రీమ్ లాగా పెట్టుకుంటారు. సో అలాంటి డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకునే టైం అనేది వచ్చింది మనకు. ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు మనకి 4000+ వ్యాకెన్సీస్ అనేది రిలీజ్ చేసినారు. బోత్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు. ఎస్ఐకి అయితే మినిమం క్వాలిఫికేషన్ డిగ్రీ అండ్ కానిస్టేబుల్ కి వచ్చేసి 10th క్లాస్. అండ్ ఈ పోస్ట్ కి ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసిన తర్వాతనే అప్లై అనేది చేసుకోండి. అప్పుడే మనకు ఈజీగా నోటిఫికేషన్ అర్థమవుతుంది అండ్ అప్లై చేసుకోవడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే మరిన్ని మంచి మంచి నోటిఫికేషన్స్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. హలో అనంత కృషి ఫ్యామిలీ, దిస్ ఇస్ విద్యా శ్రీకాంత్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ వాళ్ళు మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కింద ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులు అనేది రిలీజ్ చేసినారు. ఫస్ట్ వచ్చేసి మనకు ఎస్ఐ పోస్టులు అనేది చూద్దాము, అది కూడా ఎగ్జిక్యూటివ్ పోస్టులు. సో టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి మనకి ఇక్కడ చూస్తున్నాం కదా, 452 పోస్టులు అనేది ఉన్నాయి. అండ్ పే స్కేల్ కూడా మనకు స్టార్టింగ్లోనే 35,400 రూపీస్ ఇస్తారు, అది కూడా 7th CPC కింద. అండ్ మెడికల్ స్టాండర్డ్ కూడా ఉంటుంది వీళ్ళకి B1 కింద. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 20 to 28 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ మనకు 15th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. ఎండింగ్ వచ్చేసి మనకు May 14th. అంతలోపల అప్లై చేసుకోవచ్చు. మనకు 1 month టైం అనేది ఉంది. ఆలోపు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఆర్పీఎఫ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, బోత్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ పోస్టులకి. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఒకసారి చూసుకుందాం. మెయిన్గా వచ్చేసి మనకి ఇక్కడ ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటారో వాళ్ళైతే ఈ పోస్ట్కి అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ లేదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఈ ఎస్ఐ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మనకు మెడికల్ ఫిట్నెస్, అంటే మనము ఆర్పీఎఫ్లో వర్క్ చేయాలంటే ఖచ్చితంగా మనము మెడికల్గా ఫిట్గా ఉండాలి. మన హైట్ వెయిట్ అన్నీ చూస్తారు. అండ్ దాంతోపాటు PWBD వాళ్ళు ఉంటారు కదా, అంటే వికలాంగులు, వాళ్ళైతే అప్లై చేసుకోవడానికి వీలు లేదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు అప్లై చేసుకునే ముందు. అండ్ అలాగే ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 20 to 28 ఇయర్స్ అని ఇచ్చినారు. బట్ కాకపోతే ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది బేస్డ్ అపాన్ ది క్యాస్ట్. అది కూడా ఒకసారి చూసుకుందాం ఇప్పుడు. SC/ST వాళ్ళకైతే 5 years ఉంటుంది, OBC వాళ్ళకైతే 3 years ఉంటుంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 3 years, OBC వాళ్ళకి 6 years, SC/ST వాళ్ళకి 8 years. అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా విడోడ్ కానీ డైవర్స్డ్ కానీ అండ్ సింగిల్ ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళకైతే అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 2 years, OBC వాళ్ళకి 5 years, SC/ST వాళ్ళకి 7 years. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఎవరైనా ఉంటారు కదా సెంట్రల్ గవర్నమెంట్, వాళ్ళకైతే అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 5 years, OBC వాళ్ళకి 8 years, SC/ST వాళ్ళకి 10 years. సో నార్మల్గా ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 28 years అని ఇచ్చినారు. బట్ కాకపోతే ఈ కేటగిరీలో ఎవరైనా ఉంటే వాళ్ళు మాత్రం ఈ ఏజ్ రిలాక్సేషన్ని బట్టి మనము అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ లిమిట్లో మనకు ఇయర్స్ ఇచ్చారు, ఒకసారి చూసుకోండి. అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చేసి 1996, OBC వాళ్ళకి 1993, SC/ST వాళ్ళకి 1991 అండ్ లోయర్ ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు 2004. ఈ ఇయర్స్ ఒకసారి చూసుకోండి. ఈ మిడిల్లో 1996, 1993, 1991 అండ్ 2004 ఈ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళే ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది. ఆర్పీఎఫ్కి అప్లై చేసుకున్న తర్వాత మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా స్టేజెస్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. లైక్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది అండ్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఇందాక నేను మీకు చెప్పాను కదా ఫిజికల్గా మనము ఫిట్గా ఉండాలని. సో అవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మళ్ళీ మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత జాబ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ నెగిటివ్ మార్కింగ్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి 1/3 మార్క్స్ అనేది కట్ చేస్తారు. సో ఇప్పుడు ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో మనకి టోటల్గా 90 minutes ఇస్తారు, అంటే 1.5 hour. టోటల్ క్వశ్చన్స్ వచ్చేసి మనకు 120 questions అనేది ఉంటుంది. అండ్ ఎవ్రీ రైట్ ఆన్సర్కి వచ్చేసి 1 mark అనేది ఇస్తారు. ఎవ్రీ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1/3 మార్క్స్ అనేది కట్ చేస్తారు. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తేనే రాయండి. తప్ప ఆన్సర్లన్నీ పెట్టుకుంటూ పోతే కరెక్ట్ అయిన ఆన్సర్లలో నుంచి మనకు నెగిటివ్ మార్కింగ్ అనేది కట్ చేసుకుంటూ వెళ్తారు. అండ్ మినిమం పాస్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి EWS అండ్ OBC వాళ్ళకైతే 35% వస్తే సరిపోతుంది. అదే మీరు SC/ST కేటగిరీలో అప్లై చేసుకున్నట్లయితే 30% వస్తే మీరు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి వీలుంటుంది. ఓకే, మినిమం 30% మార్క్స్ అనేది తెచ్చుకోండి. నెక్స్ట్ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్కి కానీ వెళ్ళాలనుకున్నట్లయితే. ఓకే, అండ్ నెక్స్ట్ సిలబస్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అరిథమెటిక్ వచ్చేసి 35 marks ఇస్తారు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 35 marks ఇస్తారు, జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు 50 marks అనేది ఇస్తారు. సో ఇలా మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు బేస్డ్ అపాన్ ది ఇక్కడ వాళ్ళు ఇచ్చినారు కదా. సో ఈ సిలబస్లోనే మనకు ఉంటుంది, రేదర్ దాన్ ఈ సిలబస్ అనేది వాళ్ళు మనకి ఎగ్జామ్ అనేది ఇవ్వరు.
ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మనము కొన్ని ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు. అవేంటంటే మొబైల్ ఫోను, బ్లూటూత్, పెన్ డ్రైవ్, ల్యాప్టాప్, క్యాలిక్యులేటర్స్, స్మార్ట్ వాచెస్ అండ్ ఇలాంటివన్నీ కూడా మనము తీసుకెళ్ళకూడదు. తీసుకెళ్తే మనల్ని ఎగ్జామ్ రాయడానికి అలో చేయరు. అండ్ దాంతోపాటు కూడా బ్యాంగిల్స్ కానీ, చైన్స్, బ్రాస్లెట్స్, హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి కదా బ్లూటూత్ పెట్టుకొని, అలాంటివి, పర్సెస్, వ్యాలెట్స్, బెల్ట్, షూ, మెటలర్జిక్ వేర్స్ ఇవన్నీ కూడా మనం తీసేసి వెళ్ళాలి. ఓన్లీ స్టేషనరీ ఐటమ్స్ లైక్ పెన్, పెన్సిల్ మాత్రమే మనము ఎగ్జామ్ హాల్లోకి తీసుకెళ్ళచ్చు. అండ్ పేపర్ కూడా తీసుకెళ్ళకూడదు. పేపర్ కూడా వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మనకు ఒకటి ఎక్స్ట్రా పేపర్ ఇస్తారు. అందులో మనం ఏమైనా క్యాలిక్యులేషన్స్ చేసుకొని ఆ తర్వాత మనము కంప్యూటర్లో ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు మనము ఆ పేపర్ని వాళ్ళకే ఇచ్చేసి రావాలి, మనం బయటికి కూడా తెచ్చుకోకూడదు. సో ఇవన్నీ కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ టైంలో. మనం ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి మెడికల్ ఫిట్నెస్ టెస్ట్. ఈ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో మెయిన్గా మనకు స్పెట్స్ అనేది ఉండకూడదు, అంటే సైట్ ఉండకూడదు. దాంతోపాటు ఫ్లాట్ ఫుట్, నాక్ని, స్విన్ టైస్, కలర్ బ్లైండ్నెస్, ఇంకేదైనా మన బాడీలో ఇన్ఫార్మాలిటీస్ ఉంటే మనం ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ కాదు. ఒకవేళ మనం ఎగ్జామ్లో 35% మార్క్స్ తెచ్చుకున్నా కూడా నెక్స్ట్ మెడికల్ ఫిట్నెస్ టెస్ట్లో వాళ్ళు మనల్ని డిస్క్వాలిఫై చేస్తారు. సో ఇలా ఎవరికన్నా కూడా ఉన్నా కూడా అప్లై చేసుకోవద్దండి, ఎందుకంటే మనకు అప్లికేషన్ ఫీజు అనేది వేస్ట్ అవుతుంది. అండ్ మనము కంపల్సరీగా మస్ట్ బి ఏ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు సిఎన్ కింద అప్లై చేసుకున్నాకైతే 28 years అని ఇచ్చినారు. అదే నార్మల్ కోర్స్ కింద అయితే 25 years. అండ్ దానికి కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇందాక మీకు టేబుల్ చెప్పినాను కదా, సో అలానే ఉంటుంది ఏ కోర్స్కైనా కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎగ్జామినేషన్ ఫీజు ఇచ్చారు. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి వచ్చేసి 500 rupees ఉంటుంది. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్, మైనారిటీస్ అండ్ ఈబీసీ వాళ్ళకి వచ్చేసి ఓన్లీ 250 rupees ఉంటుంది. సో మన కేటగిరీని బట్టి మనము అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాలా. అండ్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలా. సో నేను అది లాస్ట్లో చెప్తాను. సో ఇదైతే మనకు ఎస్ఐ అంటే. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు మనకు మన రన్నింగ్ కెపాసిటీ ఎంత ఉంది, లాంగ్ జంప్ ఎంత చేస్తాము, హై జంప్ ఎంత చేస్తాము అని ఈ పీఈటీ రూల్స్ అనేది ఉంటాయి కదా, సో అవి కూడా మనము ఆ స్టాండర్డ్స్ని మీట్ అవ్వాలా. అదే ఎస్ఐ మేల్కి వచ్చేసి మనకు 1600 meters రన్లో 6 minutes 30 secondsలో మనము కంప్లీట్ చేయాలా. ఓకే, అదే లాంగ్ జంప్ వచ్చేసి 12 feet, హై జంప్ వచ్చేసి 3 feet 9 inches. ఓకే, అదే ఫిమేల్కి వచ్చేసి మనకు 800 meters ఉంటుంది. అంటే అబ్బాయిలకి 1600 ఉంటే అమ్మాయిలకి 800 ఉంటుంది. ఆ 800 కూడా మనము 4 minutesలో కంప్లీట్ చేస్తే చాలు. అండ్ లాంగ్ జంప్ కూడా మనకు 9 feet ఉంటుంది, హై జంప్ వచ్చేసి 3 feet ఉంటుంది. ఓకే, అంటే మేల్కి ఫిమేల్కి కూడా ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది, ఒకసారి చూసుకోండి. అండ్ దాంతోపాటు కూడా మనకు హైట్ వచ్చేసి మేలు అప్పర్ రిజర్వేషన్ వాళ్ళు 165, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 160, అండ్ గూర్ఖాస్ కానీ మరాఠాస్ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి 163. అదే ఫిమేల్ వచ్చేసి అప్పర్ రిజర్వేషన్ వాళ్ళు 157, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 152, అండ్ గూర్ఖాస్ మరాఠాస్ వచ్చేసి 155 ఉండాలి. అండ్ వాళ్ళు మన చెస్ట్ కూడా చూస్తారు, అంటే ఫస్ట్ ఊపిరి పీల్చుకోమని ఒకటి చెప్తారు, ఊపిరి వదిలేసి ఒకటి చెప్తారు. దాన్నే మనం ఎక్స్పాండెడ్, అన్ఎక్స్పాండెడ్. ఫిమేల్కి వచ్చేసి మనకు ఇదేం టెస్ట్ ఉండదు, ఓన్లీ ఫర్ మేల్కి మాత్రమే ఉంటుంది. అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి అన్ఎక్స్పాండెడ్ అయితే 80 ఉంటుంది. అదే మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 76.2 ఉంటుంది. గూర్ఖాస్ మరాఠాస్కి అయితే 80 ఉంటుంది. అదే ఎక్స్పాండ్ చేసినప్పుడు వచ్చేసి మేల్కి 85, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 81.2 ఉంటుంది. అండ్ గూర్ఖాస్ మరాఠాస్ వాళ్ళకైతే 85 ఉంటుంది. సో మనం ఈ స్టాండర్డ్స్ అన్నిటిని మీట్ అయితేనే మనకు ఈ ఎగ్జామ్లో అనేది క్వాలిఫై అవుతాం, మనకు జాబ్ అనేది కూడా వస్తుంది. మెడికల్ ఫిట్నెస్ టెస్ట్ తర్వాత ఫైనల్గా మనకు ట్రైనింగ్ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనం స్కిప్ చేయడానికి వీల్లేదు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాతనే మనకు పోస్టింగ్ అనేది ఇస్తారు. ఈ ట్రైనింగ్ వచ్చేసి మనకు ట్రైనింగ్ సెంటర్స్ లైక్ ఆర్పిఎఫ్లో కానీ ఆర్పిఎస్ఎఫ్లో కానీ ఇస్తారు మనకి. మోడ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి కొంతమందికి ఇంగ్లీష్ అండ్ హిందీలో రాయాలంటే ఇబ్బంది పడుతుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం అయితే మనకు తెలుగులో కూడా రీజనల్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ అనేది రాయొచ్చు. అండ్ మినిమం క్వాలిఫికేషన్ ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. అది మనకు డిగ్రీ కంప్లీట్ చేసినట్ల ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు కానీ లేదంటే రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మనము ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పోస్ట్ మనకు పెంచవచ్చు లేదా తగ్గించవచ్చు. అంటే నార్మల్గా నేను చెప్తున్నాను, పెంచడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు అయితే మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అనేది చూసినాం కదా. అండ్ ఫైనల్గా ఇక్కడ వాళ్ళు మనకు వ్యాకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది చెప్తున్నారు. అప్పర్ రిజర్వేషన్ వాళ్ళకి 157, ఎస్సీ వాళ్ళకి 57, ఎస్టీ వాళ్ళకి 28, ఓబీసీ వాళ్ళకి 104, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 38, అలా టోటల్గా 384 ఉన్నాయి. అండ్ ఇది ఓన్లీ మేల్కి మాత్రమే. అండ్ ఫిమేల్కి అయితే టోటల్గా 68 ఉన్నాయి. అండ్ ఈ పోస్టులు వాళ్ళు మనకు పెంచే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఓకే, అండ్ ఇక్కడ వాళ్ళు మనకు ఈ నోటిఫికేషన్ కిందనే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్, మనకు ఇలాగ ఓబీసీ వాళ్ళకి కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకొని దాన్ని ఫిల్అప్ చేయించుకొని అండ్ ఇక్కడ మీ సిగ్నేచర్, నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ అవన్నీ కూడా ఫిల్ చేసుకొని మనము సెండ్ చేసుకోవాలి. ఓకే, నన్ను కొంతమంది అడిగినారు మేడం సర్టిఫికేట్ ఎలాగా మనము స్టేట్ దా సెంట్రల్ దా అని. సో అదేది కాదు, ఇక్కడ వాళ్ళు మనకి నోటిఫికేషన్ కింద ఇచ్చింటారు కదా క్యాస్ట్ సర్టిఫికేట్, ఆ ఫార్మాట్ ప్రకారమే మనము ఫిల్ చేసుకోవాలి.
సో ఇప్పటి వరకు అయితే మనము ఆర్పిఎఫ్ ఎస్ఐ పోస్టులు అనేది చూసినాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్. సో అది కూడా ఒకసారి చూసుకుందాము. అప్లై చేసుకునే ముందు ఇదంతా కూడా మీరు ఒకసారి చూసిన తర్వాత, ఈ వీడియోని కంప్లీట్గా చూసిన తర్వాత మీరు అప్లై అనేది చేసుకోండి. మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. సో ఇది వచ్చేసి కానిస్టేబుల్ పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఇది వచ్చేసి మనకు 10th క్లాస్ కానీ ఈక్వివాలెంట్ కానీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ డిసేబిలిటీస్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లేదు, లైక్ మనకి ఎస్ఐ పోస్ట్కి ఉన్నట్లే. అండ్ రిమైనింగ్ అంతా సేమ్, లైక్ ఫిజికల్ ఫిట్నెస్ కానీ, మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ, లేకపోతే ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ, సో ఇవన్నీ చూసుకున్నట్లయితే సేమ్ ఎస్ఐ పోస్ట్కి ఏవైతే ఇచ్చినారో అవే ఇచ్చినారు. ఓకే, అండ్ మనకు పీఈటీ హై జంప్ కానీ, లో జంప్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు మనకి ఇచ్చినట్లు అవే సేమ్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి వేరియేషన్ వస్తుందంటే మనకు వ్యాకెన్సీస్ అనమాట. వ్యాకెన్సీస్ వచ్చేసి మనకి ఇక్కడ టోటల్గా 4208 ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇది కూడా ఏజ్ వచ్చేసి కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. 18 to 28 years. ఎస్ఐకి వచ్చేసి మనకు 20 years కదా మినిమం ఏజ్, దీనికి వచ్చేసి 18 years. ఎందుకంటే మనకు 10th క్లాస్కి మనం ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి. అండ్ లాస్ట్ డేట్ కూడా దీనికి కూడా సేమ్ May 14th లోపల అప్లై అనేది చేసుకోవాలా, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఇంకా మిగిలిందంతా కూడా సిమిలర్గానే ఉంటుంది. లైక్ ఎగ్జామ్ సిలబస్ కానీ అనుకోండి, సిబిటీ టెస్ట్ కానీ, మోడ్ ఆఫ్ ఎగ్జాము, ఇవన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి. అండ్ సర్టిఫికేట్స్ కూడా అంతా సిమిలర్గా ఉంటుంది. ఓకే, అది ఫస్ట్ నుంచి మీరు స్కిప్ చేయకుండా చూస్తే రెండింటి కూడా ఒకటే ఉంటుంది. సో ఇప్పటి వరకు అయితే మీరు ఈ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాం కదా, ఎస్ఐ పోస్ట్కి కానీ, కానిస్టేబుల్ పోస్ట్ కానీ. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ని ఎట్లా ఫిల్ చేయాలని అది కూడా ఒకసారి చూసేస్తే మనకు ఇది కంప్లీట్గా అయిపోతుంది. సో ఇప్పుడు ఫైనల్గా వచ్చేసి మనకు అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు రెడ్ కలర్ది బార్ ఉంది కదా, బ్లింక్ అవుతుంది కదా, సో దాని మీద మనము క్లిక్ చేయాలన్నమాట. ఇట్లా క్లిక్ చేయగానే అది మనల్ని అడుగుతుంది క్రియేట్ అన్ అకౌంట్. అంటే కొత్త వాళ్ళు అయితే అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి, ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొత్త వాళ్ళే అనుకో, నేను క్రియేట్ అన్ అకౌంట్ అని పెట్టినాను. సో ఇక్కడ వచ్చేసి వాళ్ళు మనకు ఒక నోట్ ఇచ్చినారు చూడండి. పీడబ్ల్యూబీడీ వాళ్ళు కానీ, నాన్ ఇండియన్స్ ఎవరన్నా కానీ ఉంటే అలాంటి వాళ్ళు వచ్చేసి ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ కాదు. సో మనం వచ్చేసి ఇండియన్స్ అండ్ మనము పీడబ్ల్యూబీ క్యాండిడేట్ కాదు కాబట్టి మనం ఓకే చేస్తాం. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చేసింటే అయిపోతుంది. చూడండి, ఆధార్ కార్డ్ వెరిఫికేషను, ఇవన్నీ చూడండి. ఇక్కడ ఆధార్ కార్డ్ వెరిఫికేషను అదంతా, అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్, ఈమెయిల్, ఓటీపీ ఇవన్నీ కూడా మనము ఫిల్ చేసేసుకుంటే అయిపోతుంది. ఓకే, సో ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ అకౌంట్ ఉంటే, ఇందాక మీకు నేను చూపించినాను కదా, క్రియేట్ అన్ అకౌంట్ కింద ఆల్రెడీ అకౌంట్ ఉంటే దాని మీద క్లిక్ చేసుకుంటే మనము సరిపోతుంది. సో గైస్, లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకు 14th May. అంతలోపు అప్లై చేసుకోండి. ఆల్మోస్ట్ 1 month టైం ఉంది. నెగ్లెక్ట్ చేయకుండా అప్లై అనేది చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ గైస్.